ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలా మంది జాతకపరంగా నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు గురువుగారితో లైవ్లో మాట్లాడాలి అని అనుకునేవారు పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని చక్కగా గురువుగారితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీ అందరికీ తెలుసు, ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, జాతకంలో ఎవరికైనా శని దోషాలు ఉంటే గనక శని దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శూలిని దుర్గా, సుదర్శన హోమాలు వంటివి జరుగుతూ ఉంటాయనేటువంటి సంగతి తెలుసు కదా. జాతకపరంగా ఇబ్బందులు, దోషాలను ఎదుర్కొంటున్నాము అనుకునేవారు వీటిలో సామూహికంగా మీరు చక్కగా పాల్గొనవచ్చు. స్క్రీన్ మీద మీకు పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. అయితే ఈ మాసం వరకు తీసుకుంటే ఈ నెల 9వ తారీఖు ఆదివారం నాడు చాలా విశేషమైనటువంటి పర్వదినం అండి. ఆ రోజున ఈ క్రతువులన్నీ జరగబోతున్నాయి. అలాగే జాతకంలో ఎవరికైనా పితృదోషాలున్నా కూడా వాటి నివారణ పూజలు కూడా ఉంటాయి. చక్కగా మీరు పీఠంని సంప్రదించవచ్చు. లేదు గురువుగారితో ఫోన్లో మాట్లాడాలనుకున్నా డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశం కూడా ఉంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కగా డైరెక్ట్గా కూడా మాట్లాడొచ్చు. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు అందుబాటులో ఉంటారు. గురుగారు, ఈసారి 9వ తారీఖున నిర్వహిస్తున్నటువంటి క్రతువులు ఏమేమి ఉండబోతున్నాయండి? ఈ నెల 9వ తారీఖు ఆదివారం అయింది, పునర్వసు నక్షత్రం అయింది. చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఫాల్గుణ మాసంలో మరి ఉత్తరాయణ పుణ్యకాలంలో విశేషమైన ముహూర్తం. ఆ రోజున 9వ తారీఖు ఆదివారం అయింది. ఆ రోజున మనం కేపీహెచ్పి ఫేస్ 4 గణేష్ టెంపుల్లో ఈ ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, తర్వాత శనికి సంబంధించిన రాశులు ఏమిటాయంటే మేషరాశి వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉంది. తర్వాత సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి సింహరాశి వాళ్ళకి, తర్వాత కుంభమీన రాశి వాళ్ళకి ఏలిన శని ప్రభావం, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వాళ్ళకి మనం ఈ యొక్క 4 రకాల హోమాలు, శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలతో పాటు విద్యార్థుల కోసం విశేషంగా లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం. విద్య వృద్ధి చెందాలంటే ఈ మాసంలో లక్ష్మీ గణపతి హోమం విశేషంగా చేపడుతున్నాం. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో అమ్మా, నమస్తే. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు లావణ్య మేడం. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి మేడం. లావణ్య గారు చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అబ్బాయిది. 1వ తారీఖు 12వ నెల 2007. ఓకే, టైం చెప్పండి అమ్మా. రాత్రి 8:50. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. శశికుమార్ అమ్మా. అబ్బాయి పేరు శశికుమార్ గురుగారు. శశికుమార్. ఓకే. ఎంత? 8:50. 8:50 రాత్రి. చెప్పమ్మా, ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఇంటర్మీడియట్ సార్. ఈ రోజు వారికి ఎగ్జామ్, వారికి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్. నిన్న అడిగినట్టున్నావు ఒకసారి బ్లెస్సింగ్. లేదు గురుగారు, ఇదే రోజు మేడం. మీ వాడు చాలా అద్భుతంగా చదువుతాడు, అనుమానం లేదు. విద్యాస్థానాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు గురుడు. మీ ఆశీర్వాదం ఖచ్చితంగా కావాలి మాకు. తప్పనిసరి. నేను చెప్పిన మాట వేస్ట్ పోదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే విద్యాస్థానాధిపతి గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మంచి విద్య, మంచి తెలివితేటలు, సత్ప్రవర్తన, దాంతోపాటుగా గురుడు జన్మలగ్నంలో ఉండటం వల్ల ఏంటంటే ఒక్కసారి చదవగానే బ్రెయిన్కి ఎక్కేస్తుంది. అవునా? అవును గురుగారు. ఎక్కువసార్లు చదవక్కర్లా. మీ వాడు రేపు ఎగ్జామ్ అంటే 2 రోజులు ముందు పుస్తకం పట్టుకుంటే నెంబర్ 1గా చదవగలడు. అవునా? అవును గురుగారు. కాబట్టి అఖండ విద్యా ప్రసాద సిద్ధిరస్తు. మంచిగా చదువుతాడు, అనుమానం లేదు. చాలా బాగుంది. ఓకేనా? ఓకే గురుగారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి సంతోషి గారు. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. పాపదండి. 12 జూన్ 2003 అండి. ఓకే, జూన్ 12, 2003. టైం చెప్పండి అమ్మా. ఉదయం 8:45 కండి. ఓకే, 7:45. సంతోషి గారు 8:45. సంతోషి గారు 8:45. సారీ అమ్మా, సారీ, 8:45 గురుగారు. అమ్మా, పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. గురువు గారు, పాప పేరు తులసి. గురువు గారు
పాప ఇప్పుడు బీటెక్ అయిపోయింది గురుగారు. జాబ్ Okay. ట్రైనింగ్ లో ఉంది గురుగారు. ఇప్పుడు 5 నెలలు కోచింగ్ తీసుకుంటాను గురుగారు వేరే కోర్స్ ది. పాపకి మంచి జాబు, పాపకి ఏమైనా యోగాలు ఉన్నాయా, ముందు లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పండి గురుగారు. మీ అమ్మాయికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత తండ్రికి బాగా కలిసి వచ్చిందా? లేదు గురువుగారు అంతగా. లేదు అంటే అద్భుతాలు జరుగుతాయని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఇంతకు ముందు పుట్టక ముందు ఉన్న పరిస్థితి పుట్టిన తర్వాత మార్పు వచ్చిందో లేదో చెప్పండి. వచ్చింది గురుగారు. ఎప్పుడైనా పిల్లలు పుట్టగానే కోటీశ్వరులు అవుతారని ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే అమ్మాయి నుంచి బాగుంది గురుగారు. అదే చెప్తున్నా, పిల్ల పుట్టిన తర్వాత ఖచ్చితంగా కలిసి వస్తుంది. జాతకపరంగా బాగుంది. కాకపోతే కుజాష్టమ దోషం ఒకటి మాత్రమే ఉంది. ఓకేనా? మిగతా అదంతా చాలా అద్భుతంగా ఉంది. చదువు పరంగా తిరుగులేదు. కాకపోతే కుజుడు అష్టమంలో ఉంటుందంటే ఆడపిల్లకి ఖచ్చితంగా వైవాహిక సమస్య వస్తుంది. దాంతోపాటు ఉద్యోగపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. అది 50-50%. ఎందుకంటే గురుడు బాగున్నాడు కాబట్టి ఉద్యోగం కూడా మంచిది రావచ్చు. మీరు చేయాల్సింది కుజుడికి ఒక్కసారి చేయించండి. నాగప్రతిష్ఠ చేస్తే చాలు, చాలా అద్భుతంగా ఉండబోతుంది జాతకం. ఎందుకంటే శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, తర్వాత చంద్రుడు బాగున్నాడు. చాలా అద్భుతంగా ఉందమ్మా జాతకం. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా కాల్ చేశాను అమ్మా, నేను వీరమణి. సారు నాకు ఏదో శని దోషం ఏదో ఉందన్నారమ్మా. అది సార్తో మాట్లాడండి అమ్మా, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు, వీరమణి. నమస్తే, చెప్పండి. అది మీరు శని ఏదో చేయించుకోమన్నారు కదా సార్ మీ దగ్గర? అవునమ్మా, మన పీఠంలో చేస్తున్నాము సార్. రేపు 9వ తారీఖు చేస్తున్నాం. 9వ తారీఖు ఉంది, మరలా 22వ తారీఖు కూడా ఉంది. కాబట్టి వీలుంటే 9వ తారీఖు చేయించుకోండి. కుదరని పక్షంలో 22వ తారీఖు కూడా చేయించుకోండి. అమ్మా చేయించుకుంటాను సార్, 9 చేయించుకుంటాను. వాళ్ళ పుట్టినరోజు కూడా చేయించుకోండి. మరి జన్మదినం అంటున్నారు కదా, రెండు కలిసి వస్తాయి. దాంట్లో విశేషంగా రుద్రహోమం కూడా జరుగుతుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఆయుష్ ప్రమాణం పెరగడానికి, శని దోషం తొలగడానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఓకేనా? కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తారు ఎట్లా చేయాలంటే చెప్తారు. ఓకేనా? చేయండి. సరే గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. హలో అమ్మా, నమస్తే. గురుగారు, ఆశ్లేష బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు కదా, అవి ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆశ్లేష బలి కానీ, నాగప్రతిష్ఠ కానీ, కుజదోష నివారణ కానీ చేసుకోవాల్సి ఉంటుంది? ఆశ్లేష బలి అనేది మనం సర్పాలకు అపరాధం జరుగుతాం, సర్పాలను చంపడం వల్ల నాగదోషాలు వస్తాయని చెప్పుకున్నాం కదా. మరి ఎటువంటి సర్పాన్ని చంపానో ఎవరికి తెలియదు. మరి 74 రకాల సర్పజాతులు ఉంటాయి. మరి ఏ రకమైన సర్పానికి అపరాధం చేసామో మనకు తెలియదు. కాబట్టి ఆ యొక్క ఆశ్లేష బలి పూజలో ఒక పెద్ద యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలో 74 రకాల సర్పజాతులను ఆవాహన చేస్తాం మంత్రయుక్తంగా. ప్రతి మంత్రానికి దానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది, సర్పదేవత. సర్పదేవతను ఆవాహన చేసి మళ్ళీ దానికి బలిహరణ వేస్తాం. అన్నం ముద్దతో మనం పితృదేవతలకు పిండ ప్రదానం ఎట్లా చేస్తామో ఈ సర్పజాతులకు కూడా పిండ ప్రదానం అక్కడ జరుగుతుంది. తర్వాత పితృదేవతలకు తిలతర్పణ చేస్తారు. ఈ యొక్క దేవతలకు వచ్చేటప్పటికి హరిద్రోదకం అంటాం. సర్పజాతులకి హరిద్రోదకంతో తర్పణ వదలాలి, మంత్రయుక్తంగా తర్పణ వదలాలి. ఆ సమయంలో భజంత్రి మేళం, ఒక తాళం ఉంటుంది. తాళం ప్రకారం తాళం వేస్తూ మంత్రయుక్తంగా ఎప్పుడైతే తర్పణ వదులుతామో అక్కడ సర్పానికి ఎక్కడైతే అపరాధం జరిగిందో ఈ యొక్క సర్పజాతిని ఆవాహన చేసి బలిహరణ వేయడం వల్ల ఆ సర్పం శాంతిస్తుంది. ఏ రకమైన సర్పాన్ని చంపామో తెలియదు కాబట్టి 74 రకాల సర్పజాతులను అక్కడ ఆవాహన చేయడం, మంత్రయుక్తంగా బలిహరణ చేయడం, చివరిలో కూష్మాండ బలిని ఇస్తాం. కూష్మాండ బలి ఇవ్వటం వల్ల పరిపూర్ణమైనటువంటి శాంతి కలుగుతుంది. ఆ రోజు నుంచి వాళ్ళకి ఎవరైతే చేయించుకున్నారో, సర్పదోషం ఎవరికైతే ఉన్నదో, నాగదోషం ఎవరికైతే ఉన్నదో అక్కడి నుంచి వాళ్ళ కాలం కలిసి వస్తుంది. దాని గురించి ఈ యొక్క ఆశ్లేష బలి పూజ మంత్రయుక్తంగా చేస్తున్నాం. చాలా శశాస్త్రీయంగా జరుగుతుంది. ఎందుకంటే అదంతా చేయడానికి కనీసం 5 గంటల సమయం పడుతుంది. ఇట్లా మనం చేసిన విధంగా ఎక్కడ బయట జరగట్లేదు. చాలా చోట్ల చేస్తున్నారు కానీ తూతు మంత్రంగా చేస్తున్నారు. ఆ మంత్రాలు చెప్పాలంటేనే కనీసం 4 బ్రాహ్మలు ఉండాలి. 4 బ్రాహ్మలు ఉంటే కానీ ఆ వరస వెళ్ళదనమాట. ఏదో ఒక్కటి చెప్పడం అంటే అది వరస నడవదమ్మ. దాని గురించి 4 బ్రాహ్మణులు పెట్టాలో మనం చేయిస్తాం. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. అమ్మా నమస్తే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా పాప 2002 డిసెంబర్ 4. 2002 డిసెంబర్ 4. టైం చెప్పండి అమ్మా. టైం 11:30. ఎప్పుడమ్మా, ఉదయమా రాత్రా? ఉదయం. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. నేహ. చెప్పమ్మా. మా పాప గురుగారు
దేని గురించి అడుగుతున్నావు చెప్పు. జాబ్ గురించి అండి. జాబు ఓకే, జాతకపరంగా బాగానే ఉందమ్మా, వస్తుంది, జాబ్ వస్తుంది. అవునా గురుగారు? అంటే చదువు అయిపోయినా లేదు, సంవత్సరం అయిందా? ఇప్పుడు 4th year లాస్ట్ ఇయర్. వస్తుందిలే, వెంటనే వస్తుంది, వెంటనే వస్తుంది. మంచి టైం నడుస్తుంది. టీవీ మాత్రం సౌండ్ తగ్గించట్లా నువ్వు, ఇక్కడ వినపడుతుంది. నాగమ్మ అంటే ఇష్టం గురుగారు, మీరు బాగా లైవ్ చూస్తే ఇంకా గురుగారు ఎప్పటికైనా కలవాలి అని అంటుంది. రండి రండి. ఆమె నాగ పూజ చేస్తుంది గురుగారు, చాలా ఇష్టం. బాగా పాములు వస్తాయి ఆమె కలలా. ఆమెకు చాలా మహిమ గురుగారి. అసలు ఇలాంటి జనరేషన్ లో ఎవ్వరు ఉండరు. స్కూల్లో కూడా మంచి గుడ్ కనెక్ట్ బ్యాచ్ వస్తుంది. చాలా బాగా పూజలు చేస్తారు గురుగారు. మీరంటే చాలా ఇష్టం. అమ్మకు వస్తాడు అన్న అంకుల్ నీకు కలుస్తా నేను అంటది. రండి రండి, ఆఫీస్కి రండి, కలవాలన్నప్పుడు ఆఫీస్కి రావాలి కంపల్సరీ గురుగారు. ఎప్పుడంటే 4th year అయిపోయినాక ఇప్పుడు కోచింగ్ పోతుంది. ఈ కోచింగ్ కొంచెం టైం లేదు గురుగారు, కంపల్సరీ మీ చేత చేయిస్తుంది. ఇట్లా జాతకం బాగుంది, మీ అమ్మాయి జాతకం బాగుంది, గురుడు వచ్చే స్థితిలో ఉన్నాడు, వాక్కు ఫలిస్తుంది, అర్థమైందా? ధనానికి లోటు ఉండదు, ధనం గట్టిగా సంపాదిస్తుంది, అనుమానం లేదు. ఓకేమ్మా? తప్పకుండా గురుగారు. గురుగారు, ఇలా బాగా నాగదేవతను పూజించే వాళ్ళకి సర్పాలు కళ్ళలోకి రావడం అంతా నిజమేనా అండి? అలా జరుగుతుందా? అంటే కొంతమందికి ఆ గురుబలం ఎవరికైతే ఉందో కొంత 6th సెన్స్ అంటారు, అది తెలుస్తూ ఉంటుంది. అవునా? అట్లా ఓకే. అది గురుడు, దేవతల గురువు బృహస్పతి కాబట్టి బృహస్పతి ఎవరికైతే అనుకూలంగా ఉన్నాడో వాళ్ళకి మాత్రం కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. సర్పాలు వెన్నంటే ఉంటాయి, ఇంటి చుట్టూ తిరుగుతాయి, రక్షణగా ఉంటాయి అంటారు. కొంతమందికి చూడండి, కొంతమందికి పూజ చేయగానే ఫలితం కనపడుతుంది, కొంతమందికి 10 రోజులు పూజ చేయగానే, జపమో తపమో చేయగానే వెంటనే మనం అనుకున్న పని అయిపోతుంది. కొంతమందికి ఎన్నాళ్ళు చేసినా మాకు ఫలితం రావట్లేదు గురువుగారు అనుకుంటూ ఉంటారు. ఇట్లా రకరకాల అనుభవాలు ఉంటాయి. ఒక్కోసారి భగవంతుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. మనం పూజ చేయగానే మనకి ఇంత కష్టపడ్డాం, ఇంత పూజ చేసాం, లేకపోతే ఇన్ని వ్రతాలు చేసాం, ఇన్ని నోములు చేసాం, మనకెందుకు రావట్లేదు, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, అది దేవుడు మనకి ఇంతవరకు ఫలితం కనిపించలేదు అనుకుంటారు. కానీ ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. భగవంతుడు ఆపాడు అంటే దానికి తగ్గది ఏదో ఉంటుంది, తర్వాత దానికి తగ్గ డబుల్ స్వింగ్తో ఇంకోటి ఏదో వచ్చేది ఉంటుంది, దానివల్ల ఆపుతూ ఉంటాడు సహజంగా. మనం మానవ మాత్రం కాబట్టి మనం చేయంగానే రాలేదు అనుకుంటాం. ఇవాళ రేపేంటి పూజ చేయంగానే ఏదో ఆశించి ఒక ఫిక్స్ అయ్యి చేస్తాం, ఇది చేస్తే ఇది వస్తుంది, ఎందుకు రాలేదు అనేది అదొక పెద్ద అలవాటు అయిపోయింది జనాలకి. తప్పకుండా. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. అక్టోబరు 19, 2006. టైం చెప్పండి అమ్మా. టైము సాయంత్రము 5 అని అనుకుంటున్నాం మేడం. బాబుది రఘురామ్. 5. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. రఘురామ్ అండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాబు పేరు రఘురామ్. ఏం చేస్తూ చదువుతున్నాడా, చదువు అయిపోయిందా? చదువుతున్నాడు, ఇంటర్ సెకండ్ ఇయర్ రాస్తున్నాడు. చదువు మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. అదే దోస్తులు బాగుంటారు, దోస్తులను బాగా కంట్రోల్ చేయాలి ఒకటి. తర్వాత బలమైన కుజదోషం ఉంది మీ వాడికి. కుజదోషం ఉందండి. కుజుడు నీచపడ్డాడు, కుజదోషం ఉంది. దాంతోపాటు రవి నీచపడ్డాడు. రవి శుక్ర గ్రహాలు 2 గ్రహాలు నీచపడ్డాయి. దానివల్ల ఏమవుతుంది, ఎంత కష్టపడ్డా ఏదో కొత్త ఇబ్బందులు, మరి స్నేహితులతో కొంత దెబ్బతింటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఫస్ట్ కుజదోషాన్ని చేయించమ్మా. కుజదోషం చేయించాలి, కంపల్సరీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి దోషాలు మహాదోషాలు అంటారు. కుజాష్టమం అనేది మహాదోషం. దానివల్ల పిల్లల జీవితం ఖరాబ్ అయిపోతుంది. అంటే కెరీర్ అనేది అనుకున్నట్టుగా సాగదు, జిగ్జాగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా. కాబట్టి ఇవి ఆపబాకండి. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా ఇటువంటి దోషాలు ఉంటే చదువుకుంటే వయసులో చేయిస్తే వాళ్ళ జీవితాలు మంచిగా సాగుతాయి. మీరు మూర్ఖంగా వదిలిపెట్టేశారనుకోండి, ఏదో నడుస్తుంది బండి తప్ప అనుకున్న విధంగా రీచ్ కాలేరు. అట్లా అదే ఇంట్రెస్ట్ చూపించడు, అన్ని వేరే వేరే చదువు మీద ఇంట్రెస్ట్ చూపించి అన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇప్పుడు ఏదైనా సరే గ్రహాల ప్రభావమే బలంగా ఉంటుంది. ఎవరికి నీ మీదైనా నా మీదైనా ఎవరి మీదైనా గ్రహాల స్థితిగతులను బట్టే జీవితం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇటువంటి దోషం ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చేయించాలి, అంతే కదా. నువ్వు చదివిస్తున్నావు, కష్టపడుతున్నావు, ఖర్చు పెడుతున్నావు, చదువు రాకపోతే ప్రయోజనం ఏముంది చెప్పు, అవునా? అదే చూపించలేదండి ఎప్పుడు మనం. సరే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇమీడియట్గా చేయించండి, చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ 2 చేయండి. తర్వాత కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, మా వాళ్ళు చెప్తారు. ఓకేనా? మన పీఠంలో 9వ తారీఖు చేస్తున్నాము, కింద అడిగి వివరాలు కనుక్కోండి.
చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా అండి మీకు కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి చూడండి. ఆ నెంబర్స్కి ఫోన్ చేస్తే గనక గురుగారు దోష పరిహారాలు చెప్తూ ఉన్నారు, లేదా జాతక పరంగా మీరు ఎక్కడైనా చూపించుకున్నప్పుడు నాగదోషం ఉంది, మీకు సర్పదోషం ఉంది, కుజదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది అని చెప్పి కూడా జాతకాల్లో చెప్పి ఉంటారు. శని దోషాలు ఉన్నాయని చెప్పి ఉంటారు. అటువంటి వాటన్నిటికీ పరిష్కార మార్గంగానే ప్రత్యేకంగా మనం చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని అందరి శ్రేయస్సును కోరి గురువుగారు ప్రతి మాసంలో కూడా ఒక విశేష పర్వదినం రోజున సామూహికంగా హోమాలైనా ఈ పూజలైనా నిర్వహించడం జరుగుతోంది. ఈ నెల అయితే 9వ తారీఖు ఆదివారం ఉండబోతోందండి. మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చు, మీ పేరు మీద పూజ జరుగుతుంది. లేదు మీరు హైదరాబాద్ వాసులు చుట్టుపక్కల వాసులు అనుకుంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొంటే ఇంకా మంచిదన్నమాట. సో పీఠం నెంబర్స్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి, చక్కగా కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే, నా మాట వినిపిస్తోందమ్మా? గురుగారు ఇప్పటి వరకు నాగ ప్రతిష్టల వరకు తీసుకుంటే సహస్రం అయితే మీది ఎప్పుడో దాటిపోయిందని అని అనుకుంటున్నాను. సహస్రాలు అయిపోయింది. కనీసం 20-30 వేల ప్రతిష్టలు ఎప్పుడో దాటిపోయింది, లెక్క పెట్టలేదు. అవును, ఇప్పుడు కనీసం 7-8 గుళ్ళు నిండిపోయినాయి. గుళ్ళు ఇప్పుడు ఇది కూడా గుడి నిండిపోతే మళ్ళీ ఇంకో గుడి ఎత్తుక్కోవాలి. ఎందుకంటే ప్రధానంగా దేవాలయం అనేది ఇంపార్టెంట్. ప్రతిష్ట చేయాలంటే రావి చెట్టు వేప చెట్టు ఉండాలి, ఆ రెండింటికి కళ్యాణం జరిగి ఉండాలి. మళ్ళీ ఒట్టి చెట్టు ఉంటే కాదు, కళ్యాణం జరిగిన తర్వాత దానికి ప్రతిష్ట చేయడానికి కింద ఆధారం ఒక పీఠం ఉండాలి. మరి మన గుడి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు మనం చేసే పూజలు లేట్ అవుతాయి, మధ్యాహ్నం 3 అవుతుంది కనీసం. ప్రతిసారి కూడా 9-10 ప్రారంభం చేస్తే మధ్యాహ్నం 3 అవుతుంది. మరి అదంతా అనుకూలంగా ఉండాలి. మరి వచ్చిన భక్తులకు కానివ్వండి, మరి ప్రసాదం తినడానికి, ఉండటానికి వసతి, బ్రాహ్మణులు కూర్చుంటానికి ఎంత వసతిగా కూడా ఉండాలి. కాబట్టి ఇవన్నీ సమయాభావంతో పాటు స్పేస్ కూడా కావాలి, అది ప్రధానం. ప్రతి ఒక్కరూ కూడా వెంటనే పూజ చేయించుకోగానే మీరు ఇందాక అన్నట్టుగా ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. గురుగారు ఇన్నేళ్ల ప్రతిష్టల్లో అనుభవం కావచ్చు, లేదా స్వామివారి ఆరాధనలో ఉపాసన బలం కావచ్చు, అసలు స్వామివారికి ఎలా ఉంటే ఇష్టము, మనకి దోషాలున్నా వాటిని పోగొట్టుకోవాలంటే మన జీవన శైలి కావచ్చు, మనం తప్పు చేయకపోయినా మన తరాల్లో ఎవరైనా చేసినా దాన్ని నివృత్తి చేసుకునే విధానం కావచ్చు, ఎలా ఉంటే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది? ప్రధానంగా ధర్మం ఉండాలి. తర్వాత ప్రతి జీవరాశి మీద మరి భూతదయ కావాలి, భూతదయ ప్రధానంగా కావాలి. దాంతోపాటు ఎవడన్నా మన పక్కన వాడు కష్టపడుతున్నాడంటే మన చేతన ఎంతో సహాయం చేయగలగాలి. ఇవన్నీ కాకుండా ఇవాళ రేపు ఏమైందంటే డబ్బే ప్రధాన అంశంగా అయిపోయింది జనాలకి. డబ్బు దాచుకోవడం, ఎంతసేపు పిసినార్థనం ఎక్కువైపోయింది. అంటే ఉన్నవాళ్ళకి చెప్తాం, లేని వాళ్ళకి కాదు. ఇటువంటివనేవి పనికిరావు. మనకు ఉన్నంతలో కొంత దాన ధర్మాలు ఎప్పుడైతే చేస్తావో నీ కర్మ అనేది తొలగిపోతుంది. నువ్వు దాన ధర్మాలు చేయకుండా ఇట్లాంటి పూజలు చేయగానే కూడా తొలగిపోదు. దాంతోపాటు మనసు ప్రధానంగా, మనసు మంచిగా ఉండాలి. ఎంతసేపు దైవభక్తి, దైవ చింతనలో ఉండాలి. ఇప్పుడు నిత్యకృత్య సాధన ఎందుకు చేయాలి అంటే, ఉపాసన చేస్తున్నావు అంటే మరి ఉపాసన ఎప్పుడు నీకు ఆ దేవత ఎప్పుడు అనుగ్రహిస్తుందో తెలియదు. మరి కొంతమందికి 10,000 జపం చేయగానే వాడికి ఫలితం కనపడుతుంది. ఒక్కొక్కడికి 1,00,000 జపం చేస్తే కానీ ఫలితం రాదు. మరి 10,000 చేసిన వాడికి 1,00,000 చేసిన వాడి తేడా ఏంటంటే వాడి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, పూర్వజన్మ దుష్కృతాన్ని బట్టి వస్తాయి ఇవి. దాంతోపాటు నీ మనసును బట్టి ఉంటాయి. మనసు ఎప్పుడైతే ప్రధానంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వెళతావో అప్పుడు దైవం బలుగుతుంది. దైవం కూడా వెంటనే కరుణిస్తుంది. ఈ 4 ఎప్పుడైతే మనం కరెక్ట్గా మెయింటైన్ చేయమో ఆటోమేటిక్గా ఎన్ని పూజలు చేసినా ఫలితాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లో కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ పాటించాలి. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 11/6/1994 రాత్రి 12:58 12:58 అమ్మా. ఓకే, అంటే నెక్స్ట్ 12 వచ్చినట్ట, మీరు 10 రాత్రి చెప్పినట్ట? లేదండి, నెక్స్ట్ 12 వచ్చినట్టు. సరే, 11 రాత్రి 12:58. సరే అమ్మా, మాట్లాడండి గురుగారితో. 12:50 చెప్పమ్మా. గురువుగారు ఇలాగా ఉద్యోగాలు ట్రై చేస్తుంటే అది సెట్ అవ్వట్లేదు, పెళ్లి గురించి చూస్తున్నాను మా మదర్, అది సెట్ అవ్వట్లేదు. నా వరకు వస్తే పెళ్లి నాకు చాలా భయం మాట. ఎలా ఉంటుంది? గట్టిగా మాట్లాడాలి, నువ్వు కంటిన్యూ చెప్తా ఏమనిపిస్తలేదమ్మా? అదే పెళ్లి గురించి భయంగా ఉంది గురువుగారు. మా అమ్మగారు ఏమొచ్చి పెళ్లి చేసుకోమని, సో వివాహంగా ఎలా ఉంటుంది? అండ్ ఉద్యోగాలు ట్రై చేస్తుంటే ఉద్యోగాలు కూడా సెట్ అవ్వట్లేదు. అది. నీ పేరేంటన్నావు? కనక మహాలక్ష్మి. కనకం అందరూ ఏమని పిలుస్తారు? కనకం అంటారా, మహాలక్ష్మి అంటారా? మహా అని కొంతమంది పిలుస్తారండి, లక్ష్మి అని కొంతమంది, ఎక్కువగా మహా అనే పిలుస్తారు. మహా అంటే ప్రజెంట్ అష్టమంలో శని వచ్చాడు, దీనివల్ల కొంత ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
కాబట్టి ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా శనికి నేను చెప్పే 4 రకాల హోమాలు చేయించుకో. ఒకటి, తర్వాత జాతకంలో అష్టమ స్థానంలో గురుచండాల యోగం పడింది. అష్టమంలో రాహు ఉంటే ఏంటంటే కొంత ఇబ్బంది పెట్టేటువంటి భర్త వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అష్టమంలో రాహు ఉండకూడదు. దాంతోపాటు కుటుంబ స్థానంలో సర్పశాప యోగం ఉంది. ఓకేనా? దీనివల్ల కొంత వైవాహిక జీవితంలో సమస్య రావడం, తర్వాత సంతానపరంగా కూడా ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చేటట్టుగా కనపడుతున్నాయి. ఇవన్నీ చెప్పడం అనేది భయపెట్టడానికి కాదు. ఎప్పుడు కూడా కొంతమంది అనుకుంటున్నారు గురువుగారు మా అందరికీ సర్పదోషాలు చెప్తున్నారు అనుకుంటున్నారు. నేను చెప్పేది ఎప్పుడైనా సరే, నేను చెప్పింది తప్పు అంటే ఎవరైతే నేను చెప్పింది తప్పు అన్నారో అక్కడి నుంచి నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఎందుకంటే లేని మాట ఒక మాట కూడా నేను జీవితంలో పొరపాటు కూడా చెప్పను. జాతక విషయంలో ఏదేది ఉందో అదే చెప్పడం జరుగుతుంది తప్ప లేనిది పొరపాటు కూడా చెప్పను. ఇది ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ జాతకంలో ఇవన్నీ ఉన్నాయమ్మా. మరి దీనివల్ల ఉద్యోగపరంగా కొంత లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది సర్పశాప యోగం వల్ల, అది కూడా ధనస్థానంలో పడింది సర్పశాప యోగం. కాబట్టి మరి వృత్తిపరమైన ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల ఇటు వివాహానికి అటు వృత్తిపరంగా కూడా తిరుగుండదు. రాబోయే కాలంలో నీకు మంచి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నేను చెప్పింది ఆచరించమ్మా. తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మా చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 7/2 ఫిబ్రవరి 7 సంవత్సరం. ఫిబ్రవరి 7 అమ్మా సంవత్సరం 2007 అండి. 2007. టైం చెప్పండి. టైం సాయంత్రం 5:20 అండి. 5:20 అండి. ఎవరిదమ్మా జాతకం? బాబు రామచంద్ర అండి. బాబుదండి. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. గురువుగారు ఇంకా చదివాడండి ఫస్ట్ ఇయర్, తర్వాత చదవలేదంటే చదువుతాడా లేదా అని. గట్టిగా మాట్లాడు. అందరూ ఏమని పిలుస్తారు మీ అబ్బాయిని? చందు అని పిలుస్తారండి. చందు. ఓకే, చదువు ఆగిపోతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే మీనరాశిలోనే శని జన్మరాశిలోకి వచ్చాడు ఇప్పుడు చందు అంటే. అర్థమైందా? దీనివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా చదువు అయితే సాగదు, అందుట్లో అనుమానం లేదు. ఒకటి, కాబట్టి చదువు సాగాలన్నా ఖచ్చితంగా శనికి చేయించాలి. శనికి చేసి ప్రయత్నం చేస్తే చదువు సాగుతుంది. శనికి 4 రకాల హోమాలు చేయాలి. రుద్రహోమము, మృత్యుంజయ హోమం, శనేశ్వర హోమం, ఆయుష్ హోమాలు. 4 రకాల హోమాలు చేస్తే ఖచ్చితంగా చదువు సాగుతుంది. అది చేయకుండా మాత్రం ప్రయత్నం చేస్తే చదువు సాగదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు భార్గవి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 12th May 2009. టైం చెప్పండి అమ్మా. టైం మధ్యాహ్నం 12. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుందమ్మా. మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నాది గురూజీ. వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరా? పెద్దవాళ్ళ మమ్మీ ఉంది. మరి మమ్మీకి నువ్వు మాట్లాడుతున్నావు? మమ్మీ బయట ఉంది గురూజీ. చెప్పు, ఏం కావాలి? చదువు కావాలా? దేని గురించి అడుగుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా గురూజీ. నాకు చదువు ఎట్లుంటుందని. చదువు బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే నువ్వు చదువు డైవర్ట్ అవుతుందిగా. అట్లేం లేదు గురూజీ. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నెమ్మగా చెప్తా, ఫోన్ చేసి చెప్పాలి. అవునా? గురూజీ. మైండ్ డైవర్ట్ అవుతుందా లేదా నీకు చెప్పు. ఫస్ట్ చెప్తే నేను నెక్స్ట్ పాయింట్ చెప్తా, అయితే చెప్పను. డైవర్ట్ అయితే ఏం అవ్వట్లేదు గురూజీ, మంచిగా చదువుకుంటున్నాను. అంటే కొద్దిగా డైవర్ట్ అవుతుందా? పోనీ కొద్దిగా అంటే నాకు చిన్నప్పుడు అప్పుడు ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ ప్రాబ్లము. దానివల్ల కాదు, ఫ్రెండ్స్ దోస్తులు నిన్ను ఎక్కువ పలకరిస్తూ ఉంటారు. అవునా? మగపిల్లలతో ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడితే మాత్రం దెబ్బతింటావు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? మాట్లాడలా. సరే, తర్వాత చేయి. మెమ్మని చేయమను, మెమ్మగా చెప్తా. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విషయం అండి. మీ అందరికీ తెలుసు, ప్రతి మాసంలో కూడా విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో హోమాది క్రతువులతో పాటుగా దోష పరిహారార్థం సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం కావచ్చు, లేదా శని దోష నివారణ కోసం హోమాలు, పూజలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, సూలిని దుర్గ హోమం, సుదర్శన హోమం వంటివి, పితృదోష నివారణ పూజలు, హోమాలు వంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు. వీటిలో ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే కనుక
ఈ నెల 9వ తారీఖు ఆదివారం నాడు సామూహికంగా నిర్వహించడం జరుగుతోంది. ఇందులో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాలన్నా, స్వయంగా పాల్గొనాలి అనుకున్న స్క్రీన్ మీద ఉన్నటువంటి పీఠం నెంబర్స్ని సంప్రదించండి. మీ గోత్రనామాలు చక్కగా నమోదు చేసుకోవచ్చు. అవే పీఠం నెంబర్స్కి కాల్ చేస్తే గురువుగారిని పర్సనల్గా జాతకం అడిగి తెలుసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే అపాయింట్మెంట్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్కారం మేడం. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 13th August 1979 మేడం. ఓకే, 13th August 79. టైం చెప్పండి అమ్మా. ఉదయం 8:20 మేడం. 8:20 పొద్దున. ఓకే, మాట్లాడండి అమ్మా గురుగారితో. పేరేంటమ్మా? గురుగారు అమ్మా నీలిమ. ఓకే, ఎవరిది జాతకం? నాదే సార్. ఓకే, చెప్పమ్మా, ఏం చేస్తున్నావు, దేని గురించి అడుగుతున్నావు? కొంచెం ఆరోగ్య సమస్యలు, అట్లానే గృహయోగం ఏమైనా ఉందా మాకు అని అడగడానికి చేశాను. అంటే జాబ్ చేస్తున్నారా మీరు ఏమన్నా? ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను సార్. సంవత్సరం నుంచి ఇంతకుముందు కానీ ఆరోగ్య సమస్యల వల్లనే మానేస్తున్నాను. ఓకే, జాతక పరంగా ఏంటంటే కాలసర్పదోషం ఒకటి పడిందమ్మా మెయిన్గా. అది ప్రధానంగా ఏంటంటే జీవితంలో మీరు ఏదైతే అనుకుంటారో ప్రతిదీ మిస్ అయిపోతూ ఉంటుంది ఒకటి. తర్వాత 2020 నుంచి అనారోగ్య సమస్య వచ్చిందా? అవును. 2020 నుంచి ఎక్కువ మందులు వాడటం, కుటుంబపరమైన చికాకులు ఎక్కువ అవుతాయి. అవునండి. మీ తండ్రి గారు ఉన్నారా? ఉన్నారండి. ఆయన కూడా హెల్త్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా 2020 తర్వాత? వచ్చింది సార్. ఆయన కూడా చాలా ప్రమాదం సంభవించి ఉంటుంది. సరే, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంది. రాహుదశ వస్తుంది. ఏదైనా కాలసర్పదోషం వల్ల యోగాలు మొత్తం కూడా మిస్ అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. మీ జాతకంలో కాలసర్పదోషం అనేది బాగా ఇబ్బంది పెడుతుంది. అంటే మీరు ఏదైతే అనుకుంటారో అది జరగకుండా ఆపుతుంటుంది కాలసర్పదోషం. ఓకే. అట్లా కాబట్టి ముందు దానికి సంబంధించిన రెమెడీ చేసుకోండి. నాగప్రతిష్ఠ చేస్తే మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి. అట్లా ఓకేనా? గృహయోగం ఏమైనా ఉందా సార్ నాకు? గృహయోగం అంటే మీ దాంట్లో ఇప్పటికే కొనాలి. లెక్క ప్రకారం మీరు 2020లోనే మీరు ఇల్లు కొనాలి. అవునా? లైన్లో ఉన్నామమ్మా? 2020 నుంచి ప్రయత్నం చేస్తున్నారా లేదా చెప్పండి. చేస్తున్నామండి. కానీ కావట్లేదు. అవునా? అవునండి. నేనేం చెప్తున్నా, కాలసర్పదోషం ఉంటే నీ దగ్గర డబ్బులున్నా సరే ఇల్లు కొనాలంటే కొనలేవు. ఎక్కడో మెలుగబడుతుంది, ఖచ్చితంగా మెలుగబడుతుంది. నువ్వు ప్రాపర్టీ చూసిన తర్వాత ₹1,00,000 దగ్గర వెనక్కి కూడా వస్తారు మీరు. అంటే నచ్చక, రేటు దగ్గర నచ్చక వెనక్కి రావడం జరుగుతుంది. మీ కళ్ళ ముందు ఆ ప్రాపర్టీ పెరిగిపోతుంది. అట్లా జరిగిందా లేదా? జరిగింది సార్. నేను చెప్పేది అదే. డబ్బులుంటే కూడా కాలసర్పదోషం ఉంటే ఇల్లు కొనలేవు. ఇప్పుడైతే నువ్వు రెమెడీ చేస్తావో ఖచ్చితంగా కొని తీరుతావు. ఓకేనా? నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మేడం. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం, నా మనవుడు మేడం. మనవుడు. చెప్పండి అమ్మా, చెప్పండి. జనవరి ఈ ఇయర్ 25వ సంవత్సరము జనవరి మధ్యాహ్నము 2:04 పుట్టాడండి బాబు. జనవరి 25, 2025లో పుట్టాడా? 2025 కాదు, జనవరి 1. ఓకే. టైం చెప్పండి. మధ్యాహ్నము 2:04. ఓకే, మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నా నమస్తే. జనవరి 1 మధ్యాహ్నం అయిపోయింది. ఒక్కసారి చెప్తే చాలు, మళ్ళీ చెప్తే టైం వేస్ట్. ఈ లోపల 2 జాతకాలు చెప్తా. జాతకం బాగుంది, ఓకేనా? ఎటువంటి బాలగ్రహ దోషాలు లేవు. ఉత్తరాషాఢ నక్షత్రం అయింది, కుంభరాశి అయింది, చాలా బాగుంది జాతకపరంగా. మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేస్తాడు. ఓకేనా? జాతక ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుంది గురుగారు. అబ్బాయి బాగా యాక్టివ్ గా ఉన్నాడు. అన్ని రకాలుగా బాగుంది. అనారోగ్యం ఎప్పుడు వస్తుంటే 2037వ సంవత్సరంలో అనారోగ్యం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. 2037లో, ఇప్పుడు కాదు. దాని పరిష్కారం గురుగారు? ఆ టైంలో ఖచ్చితంగా కుజగ్రహ శాంతి మృత్యుంజయ హోమం చేయాలి. ఎందుకంటే లగ్నాధిపతి అయ్యాడు. ఆ టైంలో ఖచ్చితంగా దెబ్బతీస్తాడు. అట్లా ఓకేనా? మిగతా అంతా బాగుంది, ఎటువంటి దోషాలు లేవు. ఓకే. గురుగారు, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు కుంభరాశిలో శనిగ్రహం ప్రభావం కనిపిస్తోంది కదండి. ఒకవేళ వాళ్ళు చిన్నపిల్లలు అయితే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుందండి? ఏ వయసు వరకు స్వామివారి ప్రభావం కనిపిస్తుంది? అంటే బాల్యం, యవ్వనం, కౌమారం అని 3 దశలు ఉంటాయి. బాల్యంలో సహజంగా ఉండేది అనారోగ్య సమస్యలు ఉంటే తప్ప పెద్దగా తెలియదు. ఎందుకంటే బాల్యం ఎవరి మీద ఆధారపడతారు? పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. కాబట్టి మరి ఆ వయసులో ఏదొచ్చినా వాళ్ళ మీద కొట్టుకుపోతుంది కాబట్టి ఏం తెలియదు. అవునా? ఆ రిస్క్ అంతా ఎవరు తీసుకోవాలి? తల్లిదండ్రులు తీసుకోవాలి. మరి
ప్రతి 30 సంవత్సరాలకి ఈ యొక్క శని ప్లానెట్స్లో పొజిషన్స్ వస్తూ ఉంటాయి. యవ్వనం వచ్చాడు కరెక్ట్ 30 ఏళ్ళు వచ్చేటప్పటికి పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, పిల్లలతో ఇతి బాధలు, అప్పుల బాధలు, వీడి జీవితంలో అప్పుడు వస్తుంది అనుభవం. శని ఎట్లాంటి అనుభవాన్ని ఇస్తాడంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎవరు మనవాళ్ళు, ఎవరు బయట వాళ్ళు, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి. అప్పటిదాకా అందరూ మనవాళ్ళు అనుకుంటాం. ఎవరినైతే నమ్మి మోసపోవాలో వాడి దగ్గర పోయి నమ్మించినప్పుడు ఎదుటివాడు మోసం చేయగలుగుతాడు. నమ్మకపోతే మోసం చేయలేడుగా. అప్పుడు తెలుస్తుంది నీ మనిషి ఎవడు, బయటవాడేవాడు. అప్పటిదాకా అందరూ మనవాళ్ళే అనుకుంటాం. అన్నదమ్ములు మనవాళ్ళే, అక్కచెల్లెళ్ళు మనవాళ్ళే, తల్లిదండ్రులు మనవాళ్ళే అనుకుంటాం. అప్పుడు ఎదుటి వాళ్ళ బుద్ధి బయటపడుతుంది. అంతేగాని నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవడైతే నీ వెనకాల ఉంటాడో వాడే నీ వాడు. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు మనిషికి వస్తాయి. ఆ టైంలో ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగటం, అప్పటి వరకు సంపాదించి మొత్తం నష్టపోవటం, అవన్నీ అనుభవాలని శని భగవానుడే ఇస్తాడు. తర్వాత కౌమారం, ఆ టైంలో ఇక తీసుకెళ్లే టైము, మనిషిని తీసుకెళ్లే టైమే. శని ఏంటంటే ఆయుష్కారకుడు శని కాబట్టి మరి జాతకంలో తెలిసిపోతుంది వీడికి మధ్యమాయుష్ ఉందా, అల్పాయుష్ ఉందా, పూర్ణాయుష్ ఉందా. అల్పాయుష్ అంటే మరి 20 సంవత్సరాల లోపల చనిపోతే అల్పాయుష్ అంటాం. 20 నుంచి 60 లోపల చనిపోతే మధ్యమాయుష్, 50 లోపల చనిపోతే మధ్యమాయుష్, 50 తర్వాత ఇప్పుడు కాలం ప్రకారం 50 తర్వాత చనితే పూర్ణాయుష్, 60 తర్వాత చనిపోతే. మరి అది కూడా చూడంగానే చెప్పచ్చు వీళ్ళకి ఎన్నాళ్ళ ఆయుష్ ఉంది, ఎప్పుడు చనిపోతారో కూడా తెలిసిపోతుందమ్మా చూడంగా. మరి ఈ స్థాయిల్లో ఖచ్చితంగా దోషం ఉంటే ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది చూడండి మంచిగా తిరిగే వాళ్ళు కూడా సడన్గా ఏదో హార్ట్ అటాక్ ఏదో ప్రమాదం జరిగి చనిపోయిన వాళ్ళు చాలామందిని చూస్తుంటాం తరచుగా. కారణం ఏంటంటే శని భగవానుడి యొక్క ప్రభావం చేతనే. ఒక గోచారమే కాదు, జన్మలగ్నంలో కనుక జాతక చక్రంలో నీచ స్థితిలో కనుక ఉన్నట్లయితే ఈ దశలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రమాదం, మనిషి చనిపోవడం, లేకపోతే యాక్సిడెంట్లు కావడం జరుగుతుంటుంది. దాంతోపాటు ఒకటే కాదు, ఆయుష్ స్థానాలు 4 ఉంటాయి జాతక చక్రంలో. మారక స్థానాలు, ఆయుష్ స్థానాలు అన్నీ ఉంటాయి. అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఆయుష్ స్థానాలు కూడా మ్యాచ్ అయినట్లయితే ప్రాణం పోతుంది. ఇవన్నీ కూడా చూసి క్యాలిక్యులేట్ చేసి చెప్పచ్చు, 100% చెప్పచ్చు, తెలిసిపోతుంది. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా పేరు పద్మావతి అండి. అమ్మా పద్మావతి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 12/5/1986 అండి. టైం చెప్పండి అమ్మా. ఏదైంది మేడం? టైం టైం మార్నింగ్ 1 o'clock ఉంది మేడం. ఎవరిదమ్మా జాతకం? మా అమ్మాయిదండి. మాట్లాడండి. తెల్లవారితే 12 అంటే తెల్లవారితే 12 మీరు చెప్పింది? అవును మేడం, తెల్లవారి పొద్దుగల తెల్లారి 12 గంటలకు అట్లుంది మేడం. అమ్మాయి పేరు చెప్పి మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఎవరిది జాతకం? అమ్మాయిదా? మా అమ్మాయిది అండి. పెళ్లి చేసావుగా? మా అమ్మాయిదండి. పెళ్ళయిందా? తనకు మ్యారేజ్ యోగం ఉందా? ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు కాలేదు? మరి టైం డేట్ తప్పు చెప్తున్నావా? లేదు గురువు గారు, మళ్ళీ చెప్పండి. 11 నేను చెప్తా, నువ్వు చెప్పిందా? నేను చెప్పింది ఫస్ట్ 11 రాత్రి, తెల్లవారితే 12. 11 రాత్రికి సార్. తెల్లవారితే 12 అంతే కదా? అవును సార్. సరే, జాతకపరంగా బాగానే ఉంది. జాతకపరంగా బాగానే ఉంది అమ్మా. నువ్వన్నా మాట్లాడు, నేనన్నా మాట్లాడతా. ఫస్ట్ నువ్వు మాట్లాడైతేగా చెప్పమ్మా. ఆ అమ్మాయికి మ్యారేజ్ యోగం ఉందా అండి? అదే చెప్తున్నా. చెప్పే లోపల నువ్వు 3 సార్లు అదే ప్రశ్న. మీరు టీవీ చూస్తే ఇలాగే అడుగుతూ ఉంటారమ్మా. టీవీ చూడకూడదు మాట్లాడేటప్పుడు. లేదంటే కామ్గా ఉంటే గురువుగారు చెప్పేది మొత్తం విన్నాక మీ సందేహాలు అడగచ్చు. సరేనా? ముందు జాతకం వినండి, ఏం చెప్తున్నారో వినండి. ఆరోగ్యం కూడా బాగలేదు, అందుకే అడుగుతున్నామండి. జాతకపరంగా తర్వాత చేయండి అమ్మా, తర్వాత చేయండి. ఎందుకంటే జాతకపరంగా కొద్ది దోషం ఉంది. మంచి భర్తే వస్తాడు, కానీ అష్టమాధిపతి అయినటువంటి రవి ఆయుష్ స్థానంలో పడ్డాడు. దీనివల్ల కొన్ని దోషాలు ఉన్నాయి. కొన్ని ఓపెన్గా చెప్పకూడదు, విడిగా ఫోన్ చేయండి. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ స్క్రీన్ మీద చెప్పకూడదు. తర్వాత కాల్ చేయండి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, చెప్తా. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నవంబర్ 27, 2010. 27 నవంబరా? అవును మేడం. ఓకే. 27 నవంబర్ 27. టైం చెప్పండి. శనివారం మార్నింగ్ 8:30 మేడం. ఎవరిదమ్మా జాతకం? మా కూతురుది మేడం. పాప పేరు చెప్పి మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. గురూజీ నమస్కారం. గురూజీ నమస్తే. ఏం చదువుతుంది అమ్మాయి? 9th క్లాస్ గురూజీ. ఎక్కువ సర్ది కానీ, జలుబు కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయా?
టీవీ చూస్తుంటున్నావా? ఉంది గురూజీ. ఆ? ఆ, ఏంటా సౌండ్ ఉంది గురూజీ. ఏముంది? స్కిన్ ప్రాబ్లం ఉందా, జలుబు ఉందా? ఏమో గుండెల్లో కొంచెం ఇట్లా నొప్పిలాగా ఉందని చెప్తుంది గురూజీ. స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? స్కిన్ ప్రాబ్లం ఏం లేదు గురూజీ. సరే, జలుబు అది ఉందా? పోనీ నిమ్ము జలుబు అట్లా ఏం లేదు, ఇట్లా గుండెల్లో ఏదో పట్టుకున్నట్టు ఉంది అని చెప్తుంటది. ఓకే. మంచిగా తింటుందా లేదా? తింటది గురూజీ బానే. సరే, జాతకపరంగా బాగానే ఉంది. ఆ, కాకపోతే నాగదోషం ఉంది. జన్మ లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి నాగదోష ప్రభావం వల్ల కొంత ఏదో భయంగా ఆందోళనగా ఉంటుంది. ఆ, ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవునా? అవును గురూజీ. రాహు వల్ల అట్లా అవుతూ ఉంటుంది. ఆ. అది పోవాలి అంటే నాగప్రతిష్ఠ చేయించు. ఒక్కసారి చేస్తే వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకో. గురూజీ ఆమె నక్షత్రం చెప్తారా గురూజీ? నక్షత్రం ఏం చేస్తావు? నక్షత్రం చెప్తే ఏం లేదు గురు, నక్షత్రం తెలియదు గురూజీ. ఆమె నక్షత్రం నాకు ఆశ్లేష తెలియదు మాకు. నక్షత్రం కర్కాటక రాశి. ఎప్పుడైనా సరే పిల్లల జాతకాలు మొత్తం రాయించి పెట్టుకోవాలి. ఓకే గురూజీ. అర్థమైందా? ఫోన్లో ఫ్రీగా వచ్చిందని అడగకూడదు, రాయించుకోవాలి. ఎవరి చేత రాయించుకుంటే నేను ఇట్లాంటి విషయాలు ఉంటే చెప్తారు అట్లా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. మా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి. మీ పేరు చెప్పండి. మా కాల్ కలిసింది, ఇటు వినండి ఫోన్ వైపు. నమస్తే. సరే అమ్మా, మళ్ళీ ఫోన్ చేయండి. ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా ఆయన గారు తెలియదండి డేట్ ఆఫ్ బర్త్. సరే, పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. పేరేంటి? మీ ఆయన పేరేంటి? నాగరాజు అండి. నాగరాజు. నీ పేరు? అరుణకుమారి. అరుణకుమారి. బాగానే ఉంది కదా. గత 2 ఏళ్ళు బాగాలేదు. లేదండి, పని ఉండట్లేదు శుభ్రంగా. గడిచిపోయిన 3 సంవత్సరాలు కాస్త బాగలేదు. అవునా? అవును సార్. కాస్త పని దొరకపోవడం, ఇంట్లో కుటుంబంలో చికాకులు కూడా ఇవి ఉంటాయి. అయిపోయింది, ఆ దశ వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి బాగుంటుందమ్మా. ఏం పని చేస్తాడు మీ ఆయన? స్ట్రీట్ వర్క్ అండి. ఇక్కడి నుంచి బాగుంటుంది. గట్టి ప్రయత్నం చేయమను, పని దొరుకుతుంది. ఆ బాధలు పోతాయి, కుటుంబపరమైన ఇబ్బందులు పోతాయి, డబ్బుల పరంగా అప్పులు పాలై ఉంటారు కొద్దిగా. అవునా? అవునండి. అవన్నీ పోతాయి, అప్పులు తీరుస్తారు, మళ్ళీ పైకి వస్తారు, ఇబ్బంది లేదు. ఇక్కడి నుంచి రాబోయే 10 సంవత్సరాల పాటు మీకు తిరుగులేదు. గుర్తుపెట్టుకోండి. అంటే గడిచిపోయిన 10 ఏళ్ళు చాలా కష్టాలు పడ్డారు. అవునా? అవును 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 గురువు గారు. నా లెక్క ప్రకారం ఇక్కడి నుంచి 10 నుంచి 15 ఏళ్ల వరకు తిరుగు ఉండదు మీ ఆయనకి. అంటే కష్టపడి పని చేయాలి అంతే, డబ్బు జాగ్రత్త చేసుకోవాలి. కష్టం చేసినా ఉండట్లేదు రూపాయి కూడా. అదే చెప్తున్నా, గత 10 ఏళ్లలో మీరు ఎన్ని కష్టాలు పడ్డా రూపాయి నిలబెట్టలేరు, అప్పులు తప్ప ఏం మిగలవు. ఇక్కడి నుంచి వచ్చే రూపాయి మిగులుతుంది అని చెప్తున్నా. సరే గురువు. ఓకేమ్మా. గురుగారు, శనేశ్వర స్వామి వారిది స్థాన మార్పు జరుగుతోంది. దీనివల్ల కొన్ని రాసుల మీద అధిక ప్రభావం ఉండబోతోంది అనేటువంటి విషయం వింటూ ఉన్నాం కదా. వేటి మీద ప్రభావం ఉంటుంది? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎన్నేళ్ల పాటు ముందుకు వెళ్తే గనక లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు? ప్రధానంగా మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో శని సంచారం ప్రారంభమైంది. అదే సమయంలో షష్టగ్రహ కూటమి కూడా వ్యయస్థానంలో పడింది. వ్యయస్థానం అంటే మోక్షస్థానం. మరి దానివల్ల కొంత ప్రమాదాలు, కొంత వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, కొంత జాగ్రత్త అనేది అవసరం మేషరాశి వాళ్ళకి. తర్వాత సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో పడడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒకటి జరిగి తీరుతుంది సింహరాశి వాళ్ళకి, అనుమానం లేదు అందుట్లో. కాబట్టి ముందుగానే కనుక ఈ యొక్క హోమాలు చేస్తే, సపోజ్ తలకాయ పగిలే యోగం ఉందనుకోండి, ఏదో ఎదురు దెబ్బ తగిలి తప్పిపోతుంది చేయడం వల్ల. చేయకపోతే ఖచ్చితంగా తలకాయో చెయ్యో కాలో ఏదో ఫ్రాక్చర్ కావడం ఇట్లా అవుతుంటుంది. దాంతోపాటు ఉద్యోగపరంగా అకారణంగా ఉద్యోగంలో తీసేయడమో మానేయడమో జరుగుతుంది. దాంతోపాటు ఫైనాన్షియల్గా అప్పులు పాలైపోయే పరిస్థితులు వస్తాయి ఏ రకంగా అయినా సరే. మరి ఉద్యోగం పోతే అప్పులు సహజంగా, కుటుంబం ఉందనుకోండి, భార్య పిల్లలు ఉంటారు, మరి కుటుంబం గడవాలంటే డబ్బులు కావాలిగా, మరి చేసే లోన్లో పాడు ఉంటాయి. ఈ రకంగా అప్పులు పాలైపోయే పరిస్థితులు సింహరాశి వాళ్ళకి కనపడుతున్నాయి. తర్వాత కుంభరాశి వాళ్ళకి కూడా ఏలినాటి శని బలంగా ఉంది. మీనరాశి వాళ్ళకి జన్మ లగ్నంలోని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే షష్టగ్రహ కూటమి జన్మలగ్నంలో ఉంది, దాంతోపాటు ఏలినాటి శని జన్మలగ్నంలోకి వచ్చారు కాబట్టి బాగా ఇబ్బంది పెట్టేవి ఏంటంటే మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కాస్త బలంగా కనపడుతుంది. మరి ఇటువంటి ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక శని హోమము, రుద్రహోమము, మృత్యుంజయము, ఆయుష్ హోమాలు చేయాలి. శని హోమం చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది. రుద్రహోమం చేయడం వల్ల ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది, ప్రమాదాల నుంచి బయటపడతాడు. మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాల వల్ల ఎటువంటి అనారోగ్యాలు లేకుండా
మరి జాతక చక్రంలో మనం అనుకున్నాం శని కనుక నీచబడ్డట్లయితే ఇక్కడ ప్రాణం పోతే కూడా ఆశ్చర్యపోకర్లేదు ఈ సమయంలో. ఇది జాతక చక్రంలో శని నీచలో ఉండాలి. మరి అటువంటి స్థితిగతులు ఎట్లా ఉన్నాయో చూసుకొని ఇవన్నీ చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాసుల వాళ్ళు శనికి 4 రకాల హోమాలు చేసి తీరాలి. చేస్తే ఇబ్బందులు పాలు కాకుండా ఉంటారు. ఇబ్బందులు పడ్డ తర్వాత కొంతమంది చేస్తుంటారు పాపం. తర్వాత మరి పడి ప్రయోజనం ఉంది, చేసి ప్రయోజనం ఉంది. అంతా ఫేస్ చేసిన తర్వాత, ఇబ్బందులు ఫేస్ చేసిన తర్వాత చేసి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ విషయాల్లో ఈ రాజుల వాళ్ళు జాగ్రత్త ఉండాలి. తప్పకుండా. ఇలా పరిష్కారాలు తెలుసుకున్న తర్వాత వాటికి నివృత్తి చేసుకోవాలి అని ఎవరు ఎదురు చూస్తూ ఉన్నా, మీరు జాతకం ఇదివరకు చూపించుకున్నా లేదా ఇప్పుడు లైవ్ ద్వారా తెలుసుకోవడం, అపాయింట్మెంట్ తీసుకొని తెలుసుకోవడం ద్వారా కావచ్చు, నివృత్తి చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ నెల 9వ తారీఖు ఆదివారం నాడు సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా శని దోష నివారణ కోసం హోమాలు, పూజలు, అలాగే మిగతా దోష నివారణల కోసం హోమాలు జరగబోతున్నాయండి. పితృదోష నివారణ పూజలు కూడా జరుగుతాయండి. ఎవరైనా పాల్గొనాలి ఈ సామూహిక క్రతువుల్లో అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పీఠం నెంబర్స్ని సంప్రదించి మీ గోత్రనామాలు అయితే నమోదు చేయించుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మనం అయ్యా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నాది 1980 అక్టోబర్ 11 అండి. టైం చెప్పండి. టైం నాది మార్నింగ్ 5 అండి. ఓకే, టీవీ వైపు చూడకండి, గురుగారితో మాట్లాడండి. అదే మేడం. చెప్పండి, మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు రవీంద్ర అండి. రవీంద్ర, ఏం పని చేస్తుంటారు? నేను ఇక్కడ బట్టల షాప్లో వర్క్ చేస్తుంటాను సార్. ఓకే, చెప్పండి. అయితే నాకు అసలు ఎదుగుదల లేదండి జీవితంలో అసలు. మీ జాతకం ఇంతవరకు ఎవరికైనా చూపించారా? జాతకం అనేది చూపించామండి. ఏం చెప్పారు? చూపించాము, కొన్ని గ్రహదోషాలు ఉన్నాయి చేయని చెప్పారు. ఏ గ్రహదోషం ఏమన్నా ఏం చెప్పారు అంటున్నా? మామూలుగానండి, అంటే కాలసర్ప దోషం ఒకటి వచ్చింది మొన్నటి వరకు ఉండేది. మొన్న ఎప్పుడు ఉంది, మధ్యలో వచ్చి పోదు. మీరు పుట్టిన సమయాన్ని బట్టే గ్రహాలు ఏర్పడతాయి, దాన్ని బట్టి జీవితం ఏర్పడుతుంది. జాతక చక్రంలో కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషం ఉండటం వల్ల నీ తెలివితేటలు ఎక్కడైతే పనిచేస్తున్నావో షాపు వాడికి పనిచేస్తాయో నీకు పనిచేయవు. అవునా అవునా కాదా చెప్పు. అవునండి. మీరు వ్యాపారం చేస్తున్నారు, సేల్స్ బాయ్ లాగా పనిచేస్తారనుకోండి, నీ తెలివితేటలు మొత్తం షాపు వాడు గట్టిగా సంపాదించుకుంటాడు. నువ్వు పట్టుకున్నావు అంటే తిరుగు ఉండదు. కరెక్ట్ కస్టమర్కి ఐటమ్ అంటగట్టగలవు. అవునా? నీకున్న అనుభవం ప్రకారం నువ్వు షాప్ పెట్టాలి లెక్క అయితే. అవునా? అవునండి. కాలసర్పదోషం అంటే ఇట్లాగే అవుతుంది. నువ్వు ఏదైతే అనుకుంటావో అది చేయలేవు. అట్లా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ తప్ప నువ్వు ప్రపంచంలో ఏ పూజ చేసినా ఆ దోషం పోదు నా లెక్క ప్రకారం. ఓకేనా? ఎందుకంటే నాగశాస్త్రం చదివాను కాబట్టి చెప్తున్నా, నాగప్రతిష్ఠ చేస్తేనే జీవితంలో ఎదుగు బొదుగు అనేది ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మీ వయసు ఎంత? 40 ఏళ్ళు, 42. అవునా? 44 అనుకో. ఇంతవరకు సాధించింది ఏమైనా ఉందా? ఏముండదు. భార్య పిల్లలు ఎదుగుతారు తప్ప వెనకాల అయితే 1 రూపాయి ఉండదు నీకు ఈ రోజున. అవునా? వచ్చిన కూడా పోతాయి. కొద్దిగా గొప్ప ఆస్తులు ఉంటే ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితులు వస్తాయి. ఆస్తులు నష్టపోవడం. చెప్పే అదే చెప్తున్నా, ఆస్తులు నష్టపోవడం, పూర్వీకులు ఇచ్చిన ఆస్తి నిలబడకపోవడం, ఇది కాకుండా ఇంకా అప్పులు పాలు కావడం తప్ప ఏముండదు. ఇప్పటికైనా చేయండి, ఇక్కడి నుంచి రాబోయే 10 ఏళ్ళు గట్టిగా సంపాదిస్తావు. ఓకేనా? నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 27/10/54 మేడం. ఇది మా వారిది. ఓకే, టైం చెప్పండి అమ్మా. ఉందా? టైం తెలియదు మేడం. పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రం అవన్నా తెలుసా? ఏమో తెలియదు మేడం. సరే మాట్లాడండి గురుగారు. చెప్పమ్మా, పేరేంటి? మీ ఆయన పేరేంటి చెప్పండి. మాధవరావు గారు. మాధవరావు గారు, ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం సరిగ్గా ఉండదు గురుగారు, ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటూనే ఉంటది. ఎంతమంది పిల్లలు మీకు? ఏం గురుగారు? పిల్లలు ఎంతమంది? 3 గురుగారు. పెద్దవాడి పేరేంటి? పెద్ద అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి, ఒక అబ్బాయి పేరు, పెద్ద అబ్బాయి పేరు వినోద్. చాలు, ఒక అబ్బాయి పేరు చాలు, అందరి పేరు లెక్క. మళ్ళీ ఇంకొక అమ్మాయి పేరు విష్మ. అందరి పేరు లెక్కలేదమ్మా, పెద్ద అబ్బాయి పేరు అడిగా, మొత్తం లిస్ట్ అవసరం లేదు. కానీ సరే వినండి, జాతక పరంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? రేపు అష్టమంలో శని వచ్చాడు, ఆల్రెడీ అష్టమంలో శని వచ్చాడు. దాని పరంగా కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే, శనికి నేను చెప్పే 4 రకాల హోమాలు. అమ్మా
అవునండి, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అది లేక మాకు ఇల్లు ఉంది అద్దెకి ఎవరు రావట్లేదు. ఒక్కళ్ళు ఉండిపోయారు, వాళ్ళు పోయినప్పటి నుంచి ఎవరు రావట్లేదు గురుగారు. మాకు అదే కొద్దిగా డబ్బులు వస్తేనే మన జీవితం గురుగారు. చెప్పిందినమ్మా, ఫస్ట్ ఆపండి, చిట్టా ఆపితే నేను చెప్తా లెక్క. జాతక పరంగా అష్టమంలో శని ఉంటే ఏంటంటే రావాల్సిన డబ్బులు రావు, ఇంకా ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఫస్ట్ శనికి చేయిస్తే ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఏ రకమైన ధనం రావాలో ఆ ధనం సంప్రాప్తం అవుతుంది. ఇంట్లోకి ఎవడన్నా అద్దెకు వస్తాడు, మీకు ఇబ్బందులు లేకుండా గడుస్తాయి. అట్లా ఓకేనా? ఎప్పుడు వస్తారు గురుగారు? ఎప్పుడు వస్తారా? నేను పంపిస్తాను ఇవాళ రేపు ఎవరన్నా ఫోన్ చేసి. శనికి చేయించమ్మా, శనికి చేస్తే వస్తారు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చేయగా ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందమ్మా, అపాయింట్మెంట్ తీసుకొని గురుగారితో ఇంకా వివరంగా మాట్లాడండి. చాలా మందికి ఇవ్వాలి కదా మనం అవకాశం మాట్లాడడానికి. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వైపు చూడొద్దమ్మా. 24/5/1988. టైం 88. 87. టైం చెప్పండి. ఉదయం 6:30. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్తే. అది మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ ఆయన పేరేంటమ్మా? వీర్రాజు. వీర్రాజు. డబ్బులు సంపాదిస్తాడు కానీ మొత్తం ఖర్చు ఎక్కువ, అవునా కాదా? అవునండి. గట్టిగా మాట్లాడు. ఏం పని చేస్తున్నాడు? ఏం పని చేస్తున్నాడు? గుమస్తాగా చేస్తున్నాండి, లారీ కూడా తీసుకున్నారు. చెప్పరండి. జాతకం బాగుంది, కాకపోతే కుజాష్టమ దోషం ఉంది. దానివల్ల ఎంత డబ్బు సంపాదించినా డబ్బులకు ఇబ్బంది అవుతుంటుంది. ఎప్పుడు కూడా ఏ ఖర్చులున్నా డబ్బులు ఎదురు చూసే పరిస్థితులు వస్తుంటాయి, అవునా? అది మారాలి అంటే నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి పూజ చేస్తే ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుంది. దాంతోపాటు మీ ఇద్దరి దాంపత్యం కూడా హ్యాపీగా ఉంటారు. గుర్తుపెట్టుకో. అవునండి, చాలా చిక్కుములుగా అసలు బాగాలేదు. మీ అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నా అనే పరిస్థితి నీకు కలుగుతుంటుంది, అవునా? అవునండి, అలాగే ఉందండి. ప్రస్తుతానికి 8 నెలలు పైన అవుతుందండి, విడివిడిగానే ఉన్నామండి. అదేమ్మా, దీనివల్ల చెప్తున్నా. ప్రజెంట్ కుజుడు బలంగా ఉన్నాడు. కుజదోషం వల్ల ఇద్దరు విడిపోవటం, మనస్పర్ధలు రావటం, మొదటి నుంచి ఏదో చికాకులు పడటం, ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావటం, ఇవన్నీ దీనివల్ల వస్తాయి. ఇప్పుడున్న దోషం ప్రథం వల్ల ఉంది. కాబట్టి చెప్పింది చేయండి, ఓకేనా? నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి పూజ చెయ్యి, మళ్ళీ మీ ఇద్దరు ఖచ్చితంగా కలుస్తారు. కలవాలంటే నేను చెప్పింది చెయ్యి, ఓకేనా? అంటే నేను చేయొచ్చు అంటారండి, వారే చేయాలండి? శుభ్రంగా మీ ఆయన చొక్కా ఒకటి వేసుకొని కూర్చొని నువ్వు చెయ్యి, మంచిగా అవుతుంది, ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2000 మార్చి 5 ఉదయం 5 గంటలకి మేడం. మార్చి 5, 2000 ఉదయం 5 గంటలకి. ఓకే, మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం, పేరేంటి? మా అమ్మాయిది గురుగారు. అదే నూక సత్య. నూక సత్య గురుగారు. సత్య. సత్య. ఓకే. చదువు అయిపోయిందా? ఏంటి గురుగారు? చదువు అయిపోయిందా అంటున్నా, అయిపోయిందా? చదువు టీటీసీ చదివింది, ఛానల్ అయింది, అయిపోయింది. జాబులు తీక రాయలేదండి, గవర్నమెంట్ జాబ్కి టీచర్ అండి. ఓకే. అంటే గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ చేయదా? ఏం ఇంట్లో ఖాళీగానే ఉందండి. గవర్నమెంట్ జాబ్ తీస్తే రాద్దామని ప్రిపేర్ అవుతుందండి. అది ఏమన్నా జాబ్ అంటే గవర్నమెంట్ ఏమన్నా అవకాశం ఉందా లేదు చెప్తారనేసి నన్ను అడిగితే జాతక పరంగా వినండి. జాతక అర్థమైపోయింది, రేపు చెప్పక్కర్లా, ఆపు చిట్టా. నేను చెప్పింది నువ్వు. జాతక పరంగా కాలసర్ప దోషం ఉంది, గవర్నమెంట్ సొమ్ము తినే రాత లేదు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకూడదు, ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయమను, బాగుంటుంది. ప్రధానంగా కాలసర్ప దోషం ఉంది కాబట్టి చదువుకున్న చదువు ఉపయోగపడదు. నువ్వే చెప్తున్నావు ఖాళీగా ఉంటుంది, ఏం పని చేయట్లేదని. మరి బీఈడీ చేసి ఖాళీగా ఉందంటే ఎట్లా? 10 మందికి విద్య చెప్పాలి, అవునా? కాలసర్ప దోషం వల్ల నేను చెప్తుంటా కదా, కాలసర్ప దోషం ఉంటే చదువుకున్న చదువు ఎందుకు ఉపయోగపడకుండా పోతుంది. ఇప్పటికైనా నేను చెప్పింది చేయండి, మార్పు వస్తుంది, ఓకేనా? చూశారు కదండి, జాతక పరంగా ఉండేటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా కూడా మీ అందరికీ తెలుసు. ఈ నెల 9వ తారీఖు ఆదివారం నాడైతే సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటు హోమాది క్రతువులు ఉండబోతున్నాయి. ఎవరైనా ఇందులో పాల్గొనాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పీఠం నెంబర్స్ని సంప్రదించండి. గురువుగారితో పర్సనల్గా కలిసి మాట్లాడొచ్చు, ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడొచ్చు, లేదంటే ఈ పూజాది క్రతువుల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది.
ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.